బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై డ్రాగన్ కంట్రీ చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2020లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అనుకూల పత్రిక గ్లోబల్ టైమ్లో కథనం ప్రచురించి చైనా ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలను అంగీకరించడం అంటూ హెచ్చరించింది. ఈ సినిమాలో గల్వాన్ ఘర్షణలో అమరుడైన తెలంగాణ వాసి కర్నూలు సంతోష్ బాబు పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారని సమాచారం. 2020 జూన్లో జరిగిన ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా చైనా వైపు కూడా నష్టం జరిగిందని భారత్ తెలిపింది. అయితే చైనా మాత్రం తమ వైపు జరిగిన ప్రాణ నష్టాన్ని అధికారికంగా ఎప్పటికీ ధృవీకరించలేదు. ఈ పరిణామాలతో బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా రాజకీయంగానూ దౌత్యపరంగానూ సున్నితమైన అంశంగా మారింది. సినిమా విడుదలపై చైనా స్పందన ప్రభావం చూపుతుందా అనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.